ఓం శాంతి. మురళీ డేట్ 27/4/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 3/2/2005. ఈరోజు బాబ్దాదా పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి చాలా చాలా సంతోషపడుతున్నారు. బాబ్దాదాతో మనస్సు పూర్వకమైన సంబంధాన్ని జోడించారు. అన్నిటికంటే గొప్ప విశేషత ఇదే. సాధారణంగా వచ్చిన బాబాని గుర్తించారు, నా బాబా అని అంగీకరించారు. ఇది ఎంత గొప్ప విశేషత. ప్రపంచంలో ధర్మపితలున్నారు, శాస్త్రాలు బాగా తెలిసిన వారున్నారు. గొప్ప గొప్పవారు భగవంతుణ్ణి గుర్తించల. సాధారణమైన ఆత్మలు బాబాని గుర్తించారు, అధికారం పొందారు. గుర్తించారా, గుర్తిస్తున్నారా? గుర్తించారు. ఎవరెవరైతే గుర్తించారో వాళ్ళ గురించి బాబా అంటున్నారు, ఓ భాగ్యవంతులైన పిల్లలు, వాహ వాహ. బాబాని గుర్తించటానికి మనందరికీ జ్ఞాన నేత్రం లభించింది. అన్ని ఖజానాలకు బాబా మనల్ని యజమానిగా చేశారు. అందరికీ ఒకే విధంగా ఖజానాలు ఇచ్చాను. జీవితంలో నింపుకోవటంలో నెంబర్ వారీగా ఉన్నారు. వర్తమాన సమయంలో మాయ రకరకాల రాయల్ రూపంలో నిర్లక్ష్యం, సోమరితనాన్ని తీసుకొస్తుంది. అందుకనే అటెన్షన్ అనేది బాగా ఉండాలి. చెడు చెయ్యలేదు, దుఃఖాన్ని ఇవ్వలేదు, ఇంత మాత్రమే చెక్కింగ్ చేసుకోవటం కాదు. ఆత్మిక దృష్టి సహజంగా ఉందా? మంచేం చేశాను, విస్మృతి స్మృతి యొక్క ఆట నడుస్తుందా? ఎంతమందికి శుభ భావన, శుభ కామనలు, ఆశీర్వాదాలు ఇచ్చాను. ఖాతా ఎంత జమ అయిందో పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇదే సమయం ఖాతాను జమ చేసుకునేది. తర్వాత ఈ జమ చేసుకున్న దాని అనుసారంగా రాజ్యం పొందుతాం. పూజ్య దేవి దేవతలుగా అవుతాము. అందుకనే జమ చేసుకునే సమయంలో మంచిగా జమ చేసుకోండి. బాబాకు ప్రతి ఒక్కరిపైన ప్రేమ ఉంది. అందుకే అనుకుంటారు ప్రతి ఒక్కరూ సంపన్నంగా, సమానంగా కావాలి. సేవ చెయ్యండి, సేవలో కూడా ఉపరాంగా ఉండాలి. చాలా మంది పిల్లల్లో యోగం యొక్క సబ్జెక్టు పైన అటెన్షన్ తక్కువ ఉంది, సేవ పైన ఎక్కువగా ఉంది. కానీ యోగం లేకుండా సేవ ఉన్నట్లయితే అది హద్దు భావం వచ్చేస్తుంది. ఉపరామ వృత్తి ఉండదు. పేరు, ప్రతిష్ట, పొజిషన్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి కావాలి, ఇవి కావాలి అని. చాలా కాల ప్రాప్తిని జమ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి సబ్జెక్టులో పర్ఫెక్ట్ గా ఉండండి. బాబా పైన ప్రేమ ఉంది అంటే సరిపోదు, ప్రేమకు రిటర్న్ టర్న్ అయ్యి చూపించాలి. మనలో పరివర్తన రావాలి. తనకు తాను పరివర్తన తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ ముక్తిని కోరుకుంటున్నారు. మనలో ఉన్న పాత సంస్కారాలని తొలగించుకోవాలి. వాటిని నేచర్గా చేసుకోవద్దు. ముక్తిదాత పిల్లలు, ఓ మాస్టర్ ముక్తిదాతలు, ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకుంటున్నారా? సర్వాత్మల కోసం అప్పుడే ముక్తి ద్వారం తెరుచుకుంటుంది.
బేహద్దు వైరాగ్యమే గేట్ తాళం తెరవటానికి ఉపయోగపడే తాళం చెవి. సంకల్పాలలో, మాటలలో, సేవలలో, సంబంధ సంపర్కంలో బ్రహ్మ బాబా సమానంగా కావాలి. బాబ్ దాదా దేన్ని ఇవ్వమంటున్నారు? చెత్తను. బలహీనతలు, లోపాలు, వీటినేమంటారు? చెత్త. ఈ చెత్తను బలిహారం చెయ్యండి. చెత్త వదలటం పెద్ద విషయమేమీ కాదు. స్వస్థితిని శ్రేష్టంగా ఉంచుకోండి. సఫలత పొందాలి అంటే దృఢత ఉండాలి. బాబా మీద ప్రేమ ఎంతుందంటే 100% అంటారు. అలానే పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలంటున్నాడు బాబా. ఈ రోజటి మధుర మహావాక్యాలు సేవ చేస్తూ ఉపరాం మరియు బేహదు వృత్తి ద్వారా ఎవరు రెడీగా అయ్యి బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న కోట్లల్లో కొద్ది మంది మరియు కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయినా తన పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితులవుతున్నారు. ఇంతటి విశేష భాగ్యం ఇతరులెవ్వరికీ లభించదు. పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి హర్షితులవుతారు. ఏ పిల్లలైతే బాబ్ దాదాతో మనస్సు పూర్వకమైన సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో తప్పకుండా ఏదో ఒక విశేషత ఉంటుంది. అన్నింటికన్నా మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన బాబాని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించటం అనేది అన్నింటికన్నా గొప్ప విశేషత. మనస్సు పూర్వకంగా నా బాబా అని అంగీకరించారు. బాబా కూడా నా పిల్లలు అని భావించారు. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారు గుర్తించలేకపోయారు. కానీ సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లల్ని చూస్తే ఈ అమాయకమైన మాతలు, ఈ సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన బాబాని గుర్తించారు అన్న దానిని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించటం అనేది విశేషత. బాబాని గుర్తించి తమవారిగా చేసుకోవటం ఇది కోట్లల్లో కొద్ది మంది పిల్లలైన మీ భాగ్యం. సన్ముఖంలో కూర్చొని ఉన్నవారైనా లేక దూరంలో కూర్చొని సన్ముఖంగా అనుభవం చేసే పిల్లలైనా అందరూ హృదయపూర్వకంగా గుర్తించారు. గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. గుర్తించారా? అచ్చా, కనుక బాబ్ దాదా ఈ గుర్తించే విశేషతకు గాను పిల్లలు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారు. ఓహో భాగ్యవంతులైన పిల్లలు, ఓహో గుర్తించే 3వ నేత్రం ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనస్సులోని పాటను బాబ్ దాదా వింటున్నారు. అది ఏ పాట? పొందాల్సిందేదేదో పొందేశాము. బాబా కూడా ఓ నా గారాబాల పిల్లలు, బాబా నుండి పొందాల్సిందైతే ఉందో అది పొందేశారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యారు. మరి ఈరోజు బాబ్ దాదా
ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానా యొక్క లెక్క ఖాతాను చూశారు. బాబా అయితే ఈ ఖజానాలను అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. కొందరు కోట్లు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవటం మరియు ప్రాప్తి చేసుకోవటం, జీవితంలో నింపుకోవటం, వీటిలో నెంబర్ వారీగా ఉన్నారు. ఈ రోజుల్లో బాప్ దాదా పదే పదే రకరకాలుగా పిల్లలకు అటెన్షన్ కలిగిస్తున్నారు. సమయ సమీపతను చూసి మాకు ఏం లభించాయి, ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా అని మీకు మీరుగా సూక్ష్మ విశాల బుద్ధితో పరిశీలించుకోండి. పరిశీలన అనేది చాలా అవసరం. ఎందుకంటే వర్తమాన సమయంలో మాయ రకరకాలుగా రాయల్ రూపంలోని నిర్లక్ష్యం మరియు రాయల్ సోమరితనం రూపంలో ట్రయల్ వేస్తూ ఉంటుంది. కనుక మీ చెక్కింగును ఎల్లప్పుడూ చేసుకుంటూ నడవండి. నిర్లక్ష్య రూపంతో చెక్ చేసుకోకుండా ఇంతటి అటెన్షన్తో చెక్ చేసుకోవాలి. చెడు చెయ్యలేదు, దుఃఖాన్నివ్వలేదు అని ఇంత మాత్రమే చెక్కింగు చేసుకోవటం కాదు. కానీ చాలా మంచిగా ఏం చేశాను, సదా ఆత్మిక దృష్టి సహజంగానే ఉందా, లేక విస్మృతి స్మృతుల ఆట జరిగిందా? ఎంతమందికి శుభ భావన, శుభ కామనలు, ఆశీర్వాదాలను ఇచ్చారు? ఇటువంటి జమా ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడే ఏర్పరచుకోగలరు అన్నది మీకు మంచిగా తెలుసు. ఈ సమయం ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమా చేసుకునే సమయం. తర్వాత ఈ జమాను అనుసరించే మొత్తం సమయమంతా రాజభాగ్యాన్ని తీసుకుంటారు మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమా తక్కువగా ఉంటే రాజభాగ్యం కూడా తక్కువగా ఉంటుంది మరియు పూజ్యులుగా అవ్వటంలో కూడా నెంబర్ వారీగా అవుతారు. జమా తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగానే ఉంటుంది. విధిపూర్వకంగా జమా చేసుకోకపోతే విధిపూర్వకంగా పూజ కూడా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకము అంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాప్ దాదాకు పిల్లల ప్రతి ఒక్కరిపైన చాలా ప్రేమ ఉంటుంది. కనుక పిల్లల ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానులుగా అవ్వాలి అని కోరుకుంటారు. సేవ చెయ్యండి, కానీ సేవలో కూడా ఉపరాం బేహద్. మెజారిటీ పిల్లలకు యోగంలో అనగా స్మృతి సబ్జెక్టులో అభిరుచి లేక అటెన్షన్ తక్కువవుతుంది, సేవలో ఎక్కువగా ఉంటుంది అన్న దానిని బాప్ దాదా గమనించటం జరిగింది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉన్నట్లయితే అందులో కూడా హద్దు వచ్చేస్తుంది. ఉపరామ వృత్తి ఉండదు. పేరు, ప్రతిష్ట, పొజిషన్ అనేవి అందులో కలుస్తాయి. బేహద్ వృత్తి తక్కువైపోతుంది. కనుక కోట్లల్లో కొద్ది మందిలో కొద్ది మంది అయినా నా పిల్లలు ఇప్పటి నుండి ఎవరు రెడీగా అయిపోవాలి అని బాప్ దాదా కోరుకుంటారు. ఎందుకు?
సమయం వచ్చినప్పుడు తయారైపోతాము అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ సమయము మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? రెండవ విషయం బహుకాలపు లెక్క. బహుకాలపు సంపన్నత బహుకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయ సమీపత అనుసారంగా బహుకాలపు జమ జరగటం తప్పనిసరి. మళ్ళీ తర్వాత ఇంకా చాలా సమయం ఉంది అని మేము అనుకున్నాము అని ఫిర్యాదు చెయ్యొద్దు. ఇప్పటి నుండే బహుకాలము అన్న దానిపై అటెన్షన్ ఉంచుకోండి. అర్థమయ్యిందా? అటెన్షన్ ప్లీజ్. ఏ ఒక్క పిల్లవానిలోనూ ఏ ఒక్క సబ్జెక్టులోనూ లోపం ఉండకూడదు అని బాబ్దాదా ఇదే కోరుకుంటారు. బ్రహ్మా బాబా పైనైతే ప్రేమ ఉంది కదా, ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా. మరి ప్రేమకు రిటర్న్ మీలోని లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి. టర్న్ చేసుకోండి. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. ఇదే రిటర్న్ ఇవ్వటం. మరి రిటర్న్ ఇచ్చేందుకు ధైర్యం ఉందా? చేతులెత్తి చాలా సంతోషపరిచేస్తారు. ఎత్తిన చేతులను చూసి బాబ్ దాదా సంతోషపడుతున్నారు. ఇప్పుడు మనస్సు పూర్తిగా పక్కాగా 1% కూడా కచ్చా ఉండకూడదు. పక్కా వ్రతాన్ని పాటించండి. రిటర్న్ ఇవ్వాల్సిందే. తమను తాము టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా. పిల్లలందరూ బాబా జయంతినే తమ జయంతిగా జరుపుకునేందుకు చాలా ఉల్లాస ఉత్సాహాలతో చాలా ప్రేమతో వస్తారు. మంచి మంచి ప్రోగ్రాములను తయారు చేస్తున్నారు. సేవా ప్లాన్లైతే చాలా మంచిగా తయారు చేస్తారు. బాప్ దాదా సంతోషపడతారు. కానీ అని అనటం మంచిగా అనిపించదు. జగదాంబ తల్లి లేకిన్ అనే మాటకు సింధీ భాషలో కల అర్థాన్ని ఇలా చెప్పేవారు. సింధీ భాషలో లేకిన్ చెత్తను కిన్ అని అంటారు. కనుక లేకిన్ అని అనటం అంటే ఏదో ఒక చెత్తను తీసుకోవటం. కనుక కాని అని అనటం మంచిగా అనిపించదు. కాని అనవలసి వస్తుంది. ఏ విధంగానైతే ఇతర సేవల గురించి ప్లాన్ని తయారు చేశారు మరియు తయారు చేస్తారు కూడా. కానీ ఈ వ్రతాన్ని చేపట్టే ప్రోగ్రామును కూడా తయారు చెయ్యాలి. రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలా ఉన్నారు అని బాప్ దాదా కానీ లెక్క మరెవరైనా అడిగితే మెజారిటీ వారి నుండి సమాధానం ఇలానే వస్తుంది. చాలా మంచిగా అయితే ఉన్నాం, కానీ బాప్ దాదా చెప్పినంతగా లేము. కానీ బాప్ దాదా కోరుకునే విధంగా మా స్థితి ఉంది అని ఇప్పుడు ఈ సమాధానం రావాలి. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అది ఉన్నదా లేక అన్నదాని లిస్టు తయారు చెయ్యండి. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అది ఉందా లేదా అన్న దాని లిస్టు తయారు చేయండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తినివ్వండి, ముక్తినివ్వండి అని బాధతో అరుస్తూ ఉన్నారు.
ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారాలను విడిచిపెట్టరో దీనినే మీరు నేచర్ అని అంటారు. నేచురల్ కాదు, నేచర్. వాటిలో కొంత మిగిలిపోయి ఉన్నాయి. మీరు ముక్తులవ్వలేదు కనుక సర్వాత్మలకు ముక్తి లభించదు. ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకున్నట్లయితే సర్వాత్మల కోసం ముక్తి ద్వారం తెరుచుకుంటుంది అని బాప్ దాదా అంటారు. గేట్ యొక్క తాళపు చెవి ఏదో వినిపించి ఉన్నాం కదా. బేహదు వైరాగ్యం. అన్ని కార్యాలను చెయ్యండి. మీరు ఉపన్యాసం చేసేటప్పుడు ప్రవృత్తి వారు కమల పుష్ప సమానంగా అవ్వాలి అని చెప్తారు కదా. అలాగే అన్నీ చేస్తూ నేను చేస్తున్నాను అన్న భావం నుండి ముక్తులయ్యి అతీతంగా ఉండాలి. సాధనాలకు వశమవ్వకూడదు. పొజిషన్కి వశమవ్వకూడదు. ఎంతో కొంత లభించినా కానీ అది పొజిషన్ కాదు, మాయా అపోజిషన్. అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండాలి. అతీతంగా ప్రియంగా అవ్వటం ఏమైనా కష్టమా? ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులెత్తండి. ఎవరూ చేతులెత్తలేదు. ఎవరికి కష్టం అనిపించటం లేదు అంటే ఇక శివరాత్రి వరకు అందరూ సంపన్నులైపోతారు. కష్టం లేనప్పుడు అలా అవ్వాల్సిందే. బ్రహ్మా బాబా సమానంగా అవ్వాల్సిందే. సంకల్పాలలో, మాటలలో, సేవలలో, సంబంధ సంపర్కాలలో అన్నింటిలో కూడా బ్రహ్మా బాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మా బాబా మరియు దాదాపై, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పై నాకు చాలా చాలా ప్రేమ ఉంది. 100% కంటే కూడా ఎక్కువగా ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపరచటం కాదు, కేవలం ఇప్పుడిప్పుడే సంతోషపరచటం కాదు. అందరూ చేతులెత్తారు. టీవీలో వస్తుంది కదా. శివరాత్రి రోజు ఈ టీవీని చూస్తాము, లెక్క తీసుకుంటాము. సరేనా? సమానతలో ఏ కొంచెం తేడా ఉండకూడదు. ప్రేమ కోసంగా బలిహారమైపోవటం ఏమంత పెద్ద విషయం? ప్రపంచంలోని వారైతే అశుద్ధమైన ప్రేమ కోసం జీవితాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధమైపోతారు. కానీ బాప్ దాదా అయితే కేవలం చెత్తను ఇవ్వండి అంతే అని అంటారు. మంచిది ఇవ్వకండి, చెత్తనివ్వండి. బలహీనతలు, లోపాలు ఇవేంటి? చెత్తనే కదా. చెత్తను బలిహారం చెయ్యటం ఏమంత పెద్ద విషయం? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్టమైపోవాలి. ఏం చెయ్యాలి? పరిస్థితి ఇలా ఉంది అనే అంటారు కదా. కదిలింపచేసే పరిస్థితి అన్న పేరు కూడా ఉండకూడదు. స్వస్థితి అంత శక్తివంతంగా ఉండాలి. సమాప్తి అనే పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? ఫరిస్తాలు, మెరుస్తున్న ఫరిస్తాలుగా అనిపించాలి. ఆత్మలందరూ మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు తెర తెరుచుకోవటం ఆగి ఉంది. తెరను తెరవండి, తెరను తెరవండి అని ప్రపంచంలోని వారు బాధతో అరుస్తూ ఉన్నారు.
కనుక మీ ప్లాన్ని మీరే తయారు చేసుకోండి. తయారైన ప్లాన్ను ఇస్తే అందులో అనేక విషయాలు వస్తాయి. కనుక మీ ప్లాన్ను మీరే ధైర్యంతో తయారు చేసుకోండి. దృఢత అనే తాళపు చెవిని పెట్టినట్లయితే సఫలత లభించాల్సిందే. దృఢ సంకల్పాన్ని చేస్తే బాప్ దాదా సంతోషపడిపోయి ఓహో నా పిల్లలు ఓహో అని అంటారు. దృఢ సంకల్పాన్ని చేశారు, కానీ దృఢతలో కాస్త నిర్లక్ష్యం కలిసిపోతుంది. కనుక సఫలత కూడా ఒక్కోసారి సగంగా, ఒక్కోసారి మూడొంతులుగా అయిపోతుంది. ప్రేమ ఏ విధంగా 100% ఉందో అలాగే పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. ఇష్టమేనా? ఇష్టమే కదా. శివరాత్రి నాటికి మీ సత్తా చూపిస్తారు కదా. తయారవ్వాల్సిందే. మేం తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు అన్న నిశ్చయం ఉంచుకోండి. మేము అలా ఉండేవారిమి, ఇప్పుడు మేమే మరియు మరలా మేమే అలా తయారవుతాము అన్న ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శనం చెయ్యకూడదు. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. చాలా మంది పిల్లలు ఆత్మిక సంభాషణలో వీరిని కాస్త బాగు చెయ్యండి, అప్పుడు నేను బాగైపోతాను, వీరిని కాస్త మార్చండి, అప్పుడు నేను కూడా మారిపోతాను అని అంటారు. కానీ వారు మారరు, మీరు మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే అది చేస్తాను అని ఇలా ఏ ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే. అచ్చ, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారిగా వచ్చిన వారితో బాప్ దాదా సమయం చాలా తక్కువగా ఉన్న సమయంలో వచ్చారు. కానీ పురుషార్థం ఎంత తీవ్రంగా చెయ్యాలంటే లాస్ట్ సో ఫస్ట్ నెంబర్లోకి రావచ్చు. ఆలస్యంగా వచ్చినా వేగంగా వెళ్ళొచ్చు. వేగంగా వెళ్ళి మొదటి నెంబర్లోకి రావచ్చు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచారు అన్నది ఇంకా వెలువడలేదు. లేటుగా వచ్చినా కానీ వేగంగా నడవటం ద్వారా చేరుకుంటారు. కేవలం మీకు మీరు అమృత వేళ అమర భవ అన్న వరదానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అచ్చ, కొందరు దూరం నుండి, కొందరు దగ్గర నుండి వచ్చారు. మీ ఇంటికి వచ్చారు. మంచిది అని బాప్ దాదా అంటారు. టీవీలో చూస్తారు కదా, సభ నిండుగా అవ్వటం వలన ఎంత మంచిగా అనిపిస్తుంది. అచ్చ, మరి అందరూ ఎవరు రెడీనేనా? ఎవరు రెడీ పాఠాన్ని చదువుతారు కదా. అచ్చ, మధుబన్ నివాసీలతో మధుబన్ వారు చేతులెత్తండి. చాలా మంది ఉన్నారు. మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు, కానీ అతిథులుగానే వచ్చి వెళ్ళిపోతారు. కానీ మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. చాలా దగ్గరగా ఉన్నవారు కూడా, నియరెస్ట్ డియరెస్ట్, చాలా ప్రియమైన వారు కూడా. మధుబన్ వారిని చూసి అందరూ సంతోషపడతారు కదా. మధుబన్ వారు ఎక్కడకు వెళ్ళినా అక్కడ అందరూ వారిని ఏ దృష్టితో చూస్తారు?
ఓహో, మధుబన్ నుండి వచ్చారు. ఎందుకంటే మధుబన్ అన్న పేరు వినటంతోనే మధుబన్ బాబా గుర్తొస్తారు. కనుక మధుబన్ వారికి మహత్వం ఉంది. మహత్వం ఉందా? సంతోషిస్తారు కదా. ఇటువంటి ప్రేమపూర్వకమైన పాలన స్థానము కోట్లల్లో కొద్ది మందికి మాత్రమే లభించింది. మధుబన్లోనే ఉండిపోవాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అలా ఉండగలరా? కానీ మీరు ఉంటున్నారు కనుక మంచిది. మధుబన్ వారిని మర్చిపోరు. మా గురించి అడగలేదు అని భావిస్తారు. కానీ బాప్ దాదా ఎల్లప్పుడూ మనస్సుతో అడుగుతారు. ముందు మధుబన్ వారు లేనట్లయితే ఎక్కడకు వస్తారు? సేవకు నిమిత్తులు కదా. ఎంతమంది సేవాదారులు లభించినా కానీ ఫౌండేషన్ అయితే మధుబన్ వారు కదా. కనుక పైన జ్ఞాన సరోవరంలో పాండవ భవనంలో ఉన్న వారందరికీ కూడా బాప్ దాదా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చే టోలీ పైన మధుబన్లో లభిస్తుందా? మరి మధుబన్ వారికి టోలీ కూడా లభిస్తుంది. బోలి అంటే వాణి కూడా లభించింది. రెండు లభిస్తాయి కదా. గ్లోబల్ హాస్పిటల్ వారితో బాప్ దాదా కలయిక. గ్లోబల్ హాస్పిటల్ వారందరూ బాగున్నారా? ఎందుకంటే హాస్పిటల్ కూడా విశేష పాత్ర ఉంది కదా. కింద నుండి వస్తారు, కొద్ది మంది వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కేవలం హాస్పిటలే పనికొస్తుంది కదా. హాస్పిటల్ తెరిచినప్పటి నుండి బ్రహ్మ కుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, కానీ అవసరమైనప్పుడు సహాయం కూడా చేస్తారు. సమాజ సేవ కూడా చేస్తారు అని అందరి దృష్టిలోకి వస్తుంది. కనుక హాస్పిటల్ తెరిచిన తర్వాత ఆబులో వాయుమండలం మారిపోయింది. మొదట్లో చూసిన దృష్టితో ఇప్పుడు చూడరు. ఇప్పుడు సహయోగ దృష్టితో చూస్తారు. జ్ఞానాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ సహయోగపు దృష్టితో చూస్తారు. హాస్పిటల్ వారు సేవ చేశారు కదా. అచ్చా, ఈ రోజటి విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏం జరిగినా కానీ సంపన్నంగా అవ్వాల్సిందే. ఈ పట్టుదల ఆలాపన కలగాలి. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి. నలువైపులా ఉన్న కోట్లల్లో కొంతమంది, కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన భాగ్యవంతులకు భగవంతుడు పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఆలోచించిన దానినే చేశారు. శ్రేష్టంగా ఆలోచించటం, శ్రేష్టంగా చెయ్యటం, లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకోవటం ద్వారా విశేష ఆత్మలైన ఇటువంటి ఆత్మలకు సదా బహుకాలపు పురుషార్థం ద్వారా రాజభాగ్యం లభించే మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా స్నేహానికి రిటర్న్
సదా స్వయాన్ని టర్న్ చేసుకునే నెంబర్ 1 ఆత్మలకు, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానం: విశ్వ కళ్యాణకారి అన్న వరదానం విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నత స్థితిలో స్థితులై వినాశన లీలలను చూసే సాక్షి దృష్టాభవ. అంతిమ వినాశన లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నత స్థితి అవసరం. ఈ స్థితిలో స్థితులవ్వటం వలన దేహపు సర్వ ఆకర్షణలు అనగా సంబంధం, పదార్థము, సంస్కారం, ప్రకృతి అలజడల ఆకర్షణ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టిలుగా అయ్యి పైన స్టేజ్పై స్థితి అయ్యి శాంతి శక్తుల కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలరు. స్లోగన్: జ్ఞాన యోగాలతో శక్తివంతులుగా అయినట్లయితే మాయా ఫోర్సు సమాప్తమైపోతుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. వరదాత అయిన బాప్ దాదా వరదాని ఆత్మలైన మేము సదా కంబైన్డ్ గా ఉన్నాము అన్న ఈ స్మృతి సదా ఉన్నట్లయితే పవిత్రత ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాదు. సదా బాబా మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి. ఒక్కరుగా కాదు, ఒంటరిగా అయినట్లయితే పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది. ఓం శాంతి.